అంటే సరే బీసీ కులగణన ఇవన్నీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీలో అంతర్గతంగా మాత్రం రెడ్ల రాజ్యమే నడుస్తుంది అని చెప్తున్నారు. దాన్ని ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? మీ విశ్లేషణ ప్రకారం నిజంగా ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు మీకు మిత్రులకు శుభ సాయంత్రం. కాంగ్రెస్ పార్టీలు ఏముంది విజిత గారు, అందులో స్వతంత్రం ఎక్కువ, ఎవరిది ఏమన్నా కూడా మాట్లాడుకోవస్తుంది, ఫ్రీడమ్ ఎక్కువ. బీజేపీలో ఫ్రీడమ్ తక్కువ, బీఆర్ఎస్లో అసలు ఉండదు, మోనోపోలీ పార్టీ. వినరా? ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో మొట్టమొదటి నుంచి, అంటే ఇప్పుడు నేను క్రిటిసైజ్ చేయడం కాదు, రాజ్యాంగంలో ఉన్న లొసుగులే ఇవాళ దేశం ఏదైతే ఉందో దుర్భర పరిస్థితికి కారణాలు. రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఒక బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, హరిజనులు, దళితులు, గిరిజనులు అందరూ పైకి రావాలన్న ఉద్దేశం ఉన్నారు. అందులో లోసుకేం పెట్టిర్రు? ఒకటే కుటుంబం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెంకటస్వామి రిజర్వేషన్ వచ్చింది, ఆయన వెనక ఆయన ఇద్దరు కొడుకులు వెనక మన్మడు. ఈ రకంగా ఇప్పుడు మల్లికార్జున ఖార్గే వెనక ఆయన కొడుకు. ఈ రకంగా ఏంటంటే వీళ్ళు ఒక దాంట్లో ఒక సిస్టమ్ పెట్టాలి. ఒక గజెటెడ్ ఆఫీసర్ కానీ, ఒక లెజిస్లేటర్ కానీ ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత ఆయన కుటుంబం మళ్ళీ ఆయనకు టికెట్ ఇవ్వకూడదు. వినరా? ఇంకో కుటుంబం పైకి వస్తుంది కదా, అదే అణగారిన వర్గాలలో ఇంకో కుటుంబం పైకి వస్తుంది, వాళ్ళకి ఇవ్వాలి కదా. అది లేకుండా ఈడ ఏంటంటే ఇది వారసత్వం అయిపోయింది కదా, వంశపరంపరంగా వారసత్వం లోసుకు దిగింది. మొదలు 40 ఏళ్ళు అనుకున్నారు, 40 ఏళ్ళ తర్వాత కంటిన్యూ ఎక్స్టెన్షన్ అవుతుంది. దీని మీద ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఏంటంటే పొలిటిక్స్లో ఇప్పుడు ఏదైతే ఉందో రాజకీయంలో మొట్టమొదటి దౌర్భాగ్యమైన చట్టం ఏదైతే ఉందో ప్రజా ప్రాతినిధ్యుల చట్టం. ఒక అటెండర్కు, ఒక ఫేర్ ప్రైస్ షాప్ డీలర్కు, ఒక అంగన్వాడీ కార్యకర్తకు నుంచి మొదలు పెడితే ఐఏఎస్ దాకా, ఐపీఎస్ దాకా వాళ్ళకు ఒక మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నది. రాజకీయంలో ఏదైతే ఉందో జైల్లో ఉన్నాడు నామినేషన్ వేస్తాడు, సీఎం జైల్లో పోయినా కూడా మన సీఎం పదవి పోదు. ఒక ఉద్యోగి 24 గంటల రిమాండ్లో పోతే సస్పెండ్ అవుతాడు, ఉద్యోగం దగ్గర ఊడగొట్టే ఆస్కారం. ఇక్కడ ఏంది ఇది వ్యత్యాసం కాకపోతే ఏంది? ఎప్పుడైతే ప్రజాప్రాతినిధ్య హక్కుల చట్టంలో ఇప్పటి కూడా మోడీ గారికి ఉన్నది కాబట్టి దాన్ని సవరణ చేయాల్సిన పరిస్థితి చాలా అనివార్యం ఉన్నట్టు, చాలా ఎమర్జెన్సీ అది గ్రహించుకుంటలేరు. ఇకపోతే రిజర్వేషన్ పరంగా ఇప్పుడు ఏదైతే ఉందో నేనేమంటున్నా, ఇక్కడ ఏ పార్టీ అన్నది కరెక్ట్గా లేదు. అవకాశంకి వచ్చే వరకు వాడుకోవడం తప్ప వాళ్ళ మీద చిత్తశుద్ధి అన్నది ఏ పార్టీకి లేదు. ఎప్పుడైతే ఇదే కాంగ్రెస్ పార్టీ 1951 నుంచి మొదలు పెడితే 2011 దాకా మధ్యన ఇది ఉన్నది. సెన్సస్ చట్టం 1948 సెన్సస్ ఏదైతే ఉందో జనాభా గణన చట్టంలో ఆ రోజు నుంచి గవర్నమెంట్ ఏదైతే ఉందో మొత్తం క్యాస్ట్ సర్వే తీసుకురావాలి, ఫుల్ ప్రూఫ్ సర్వే ఉంటుంది. అది ఆ సిస్టంలో తీసుకురావడానికి పక్క పెట్టేసి ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు చేయడం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ రాగానే మొట్టమొదటి సమగ్ర కుటుంబ సర్వే అని చేసిండు కదా, ఆ రికార్డు ఎక్కడ పోయింది? దాన్ని అప్డేట్ చేసిర్రా? ఎంతున్నది స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసిర్రా? దానికి చట్టబద్ధత కల్పించిర్రా? అది ఏమన్నది ఎక్కడ లేదు. ఇంకొకటి, వాళ్ళు క్యాబినెట్ గురించి మాట్లాడదామంటే 18 మంది మంత్రులలో 12 మంది అగ్రవర్ణాలే ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఒకటే కుటుంబంకి వెళ్ళి, ఇంకొక ఆయన వెల్మ, ఆయన ఒక 4 వెల్మాస్కి వెళ్ళి, 6 రెడ్డిస్కి వెళ్ళి, ఒక ఆయన కమ్మ, ఒక ఆయన ముస్లిం, మిగతా 6 ఇట్లనే ఎస్సీ ఎస్టీ బీసీలు కొట్టుకున్నారు. వినరా? అది అప్పుడు ఉమెన్ అన్నది కూడా లేదు. ఇప్పుడు ఉమెన్ కూడా 33% ఎందుకు? జనాభా ప్రాతిపదికన 50% మహిళలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. అదొకటి. మన యాదగిరి గారు చెప్తారు ముఖ్యమంత్రి అంటే, నేను ఏమంటున్నా, ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని వెళ్ళిన బ్రిటిషు గవర్నమెంట్కు మొన్న రిషి సనాక్ ఒక భారతీయుడు ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు. మారిషస్లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఎక్కడ? ఫీజీలో. ఇప్పుడు 40 ఏళ్ళ కిందనే మహేంద్రనాథ్ చౌదరి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మొన్నటికి మొన్న ఎవరు కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ చేసిపోయింది. ఎక్కడ పార్టీలో రావడమా పోవడం పార్టీ ప్రధానం, ఇక అవసరాన్ని బట్టి రాజకీయంగా పై ఎత్తులు వేస్తారు. ఇది ఈ ప్రకంగా ఏదైతే ఉందో, ఈ మన రాజనేత చెప్పినట్టు ఓటర్స్ ఏదైతే ఉందో 4,30,00,000 జనాభా పక్క, అందులో డౌట్ లేదు. కాకపోతే హైదరాబాద్ జనాభాలో మొత్తం అఖండ భారతదేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరు ఉన్నారు. వాళ్ళను ఇక్కడ ఏదైతే ఉందో మన తెలంగాణ ప్రజల కింద లెక్కించడానికి వీలుండదు. ఆ జనాభా మైనస్ ఉంటుంది ఎప్పుడే కానీ. ఎప్పుడు ఈ ఐటీ సెక్టర్ కానీ, లేబర్ సెక్టర్ కానీ, కన్స్ట్రక్షన్ సెక్టర్ కానీ ఆ పబ్లిక్ ఇళ్ళకి రారు. ఎట్లా వస్తారు? రారు కదా. అయితే దాంట్లో ఏదైతే ఉందో సర్వే 52%, 56 నుంచి 52 అన్న దాని మీద ఏదైతే ఉందో దానికి ఒక లీగల్ శాంక్టిటీ లేదు. వీళ్ళు కూడా ఆల్ ఆఫ్ సైడ్ అని పెట్టేసి నేను చేస్తున్నామని దాని మీద ఒక చట్టబద్ధత ఉంటుంది, ఒక నోటిఫికేషను, ఒక చట్టము, దానికి ఒక పద్ధతి, ప్రొసీజరు అడాప్షన్ చేసుకురావాలి. నేనేమంటున్నా, దీనికే ఇప్పుడు లైవ్ మోడల్ ధరని తీసుకొచ్చి ఆయన దరిద్రం అడ్డగట్టండి సెప్టెంబర్ 2020లా.
భయంకరంగా దానికో ఏది లేకు వీళ్ళు వచ్చి మనం భూభారతిని పెడతామని చెప్పేసి వీడికి 15 నెలలు అయింది. దాన్ని కూడా చట్టబద్ధత పెట్టారు కానీ అందులో ఎంత ఉన్నది, ఎక్స్పెరిమెంట్ ఎంత అన్నది లేదు, దానికి నియమావళి అన్నది ఇప్పటి కాలేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడానికి ఇంత అవుతున్నది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది. ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు పొలిటికల్ మోటివేటెడ్ రూలింగ్ తప్ప ప్రజలకు ఒరిగేది అన్న దాని మీద ప్రజలు అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు సమిధలు ఆవులావులు కొట్లాడి లేగల కాళ్ళు ఎరగొట్టినట్టు వీళ్ళు రాజకీయ నాయకులు ఏదైతే ఉందో వస్తుంటారు పోతుంటారు. 5 ఏళ్ళకి ఏదైందో కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. ఇక్కడ బీసీ కులాలకు వస్తే 2015లో జిఓఎంఎస్ నెంబరు ఏదైతే ఉందో 11 మార్చి 2015 నాడు జిఓ ఇచ్చేసారు. అలా బీసీఏలో 54 కుటుంబాలు, బీసీ బీలో 28 కుటుంబాలు, సిలో 1 కిచెన్ కన్వర్షన్, డీలో 47 కుటుంబాలు, ఈ కేటగిరీలో 14 కుటుంబాలు, మొత్తం 144 కుటుంబాలను, అది కులాలు, అది క్యాస్ట్లు అనేది, కుటుంబాలు కాదు క్యాస్ట్లు. ఇన్ని 144 క్యాస్ట్లు జిఓఎంఎస్ నెంబర్ 16 డేటెడ్ 11/3/2015 నాడు తెలంగాణ అయిన తర్వాత ఈ బీసీ లిస్టులో మొత్తం రావడం జరిగింది. దీని ప్రకారం ఏదైతే ఉందో వీళ్ళు దామాషా పద్ధతిలో చేయాలన్న దాని మీద చేయాలి. ఎక్కడ కూడా రెడ్డిలు వస్తున్నారు అది ఉన్నదంటే ఇప్పుడు రింగులో దిగుతారు యుద్ధానికి, బలం ఉన్నోడే గెలుస్తాడు. రెడ్డిలలో కూడా ఒకలే రెడ్డి లేరు, రెడ్డిలలో ఒక 6 కులాలు ఉన్నాయి. పాకనాటి, మొటాటి, గోనె, గూడాటి, చిట్టెపు, 300 వాళ్ళు కూడా రెడ్డిలని పెట్టుకున్నారు. ఇప్పుడు సానయాది రెడ్డి 300 కాపు రెడ్డి అని పెట్టుకున్నాడు. అట్లా ఇప్పుడు ఇది రాయలసీమలో ఎస్సీలు కూడా రెడ్డిలని పెట్టుకున్నారు. విన్నారా? రఘువీర్ రెడ్డి బీసీ యాదవ్. అట్లా ఈ రకంగా వాళ్ళు పెట్టుకున్న తర్వాత మాత్రాన రెడ్డిలు అనేది ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా అణగారిన వర్గాలు అనేది తెలంగాణలో, ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలల్లో అగ్రవర్ణాలు అంతా మైగ్రెంట్సే. ఇక్కడ లోకల్లో లేవలేరు, ఇంక్లూడింగ్ బీసీలలో ఈ యాదవ్సు, ఈ లోదాసు, లంబాడాసు, వీళ్ళంతా ఔరంగజేబు యుద్ధం, కుతుబ్ షా యుద్ధం జరిగినప్పుడు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళ మీద ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇచ్చినాక నేనేమంటున్నా, వీళ్ళకు ఒక రోడ్ మ్యాప్ వేయడానికి దాని మీద కరెక్ట్ అథెంటిసిటీ రావాలంటే ఆల్ ఆఫ్ సడన్ మనం చెట్ల కింద వంటలకు పోయినట్టు అన్నం తిని చెట్ల ఇస్తారులు ఎక్కడెక్కడ వారేసి వచ్చేట్టు కాకుండా దీనికి ఒక శాంక్టిటీ అనేది ఉండాలి. చట్టబద్ధత ఉన్న దాని మీద చేయడానికే లేదు. ఇలా చూడు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో 25,000 చిల్లర ఇన్వాలిడ్ ఓట్లు అయినాయి. అది ఏదో ఒక పార్టీకి వచ్చేది. దాని మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ మొత్తం అటర్లీ ఫెయిల్. ఎడ్యుకేట్ చేయాలి కదా ఎట్లా అన్న దాని మీద. తర్వాత టీచర్లు వాళ్ళు పోలింగ్ డ్యూటీలో పార్టిసిపేట్ చేసే టీచర్లే వాళ్ళ బ్యాలెట్ పేపర్లు 800, 1000 దాకా వాళ్ళది కూడా ఇన్వాలిడ్ అయిపోయినాయి. ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఏంది? ఇంకొకటి బ్యాలెట్ సిస్టమ్ మీద కాంగ్రెస్ బట్టలు చెప్పుకున్నది, బీఆర్ఎస్ బట్టలు చెప్పుకున్న తర్వాత ఏమైంది ఇప్పుడు? బీజేపీ దాని మీద లాస్ట్కి మళ్ళీ బీజేపీ గెలిచింది కదా. ఇక్కడ ఏదైతే ఉందో చాలా పెంట ఎలక్షన్ అది. విన్నారా? నేను భయంకరమైన ఎలక్షన్ మేము చేసినాం కదా 35 ఎలక్షన్లలో. ఎమ్మెల్సీ ఎలక్షన్ అనగానే పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కౌంటింగ్ డ్యూటీలో పడితే వాడు కీకారాన్ని మన అది అమెజాన్ అడవిలో పోయినట్టే ఉంటుంది. దాన్ని చేయడానికి ఇప్పటికి కూడా వీళ్ళకి కొద్దిగానే ఇలా పాస్పోర్ట్ మొత్తం మీ సేవ అంతా, పాస్పోర్ట్ సేవా సర్వీస్ అంతా టీసీఎస్ఏ. ఎలక్షన్ మొత్తం ఎన్ఐసి ఉన్నది. దీని మీద ఏం చేయాలంటే వీళ్ళు ఒక ఓటర్ సిస్టమ్, ఇప్పుడు క్లబ్లలో అక్కడిక్కడ ఎలక్షన్ పెడతారు కదా, డిజిటల్ సిస్టమ్ పెట్టేస్తే రిజల్ట్ వస్తుంది కదా. ఇన్వాలిడ్ అనేది కూడా కాదు. ఆ సిస్టమ్ ఫాలో కావడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఉన్నది? ఆదిలాబాద్ అడవిలో లేదు కదా. అయితే ఇంకా ఉన్నది ఇక్కడ ఫార్మాసిటీ అన్న కాడ నేనేమంటున్నా, ఫార్మాసిటీ పరమ దరిద్రం. మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అవుతుంది. అమెరికా వాడు రీరిఫైన్డ్ డ్రగ్స్, కెమికల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాడు. ఈడ ఫార్మాసిటీ పెట్టి మొన్నటిదాకా ఇక్కడ నేను చెప్తాను కదా, ఇది పటాన్చెరు, బొల్లారం, జిన్నారం మండల్ ఇవన్నీ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయిపోతుంది. ఇక్కడికిక్కడ మన పక్కకే సరూర్ నగర్లో సిరీస్ ల్యాబ్ ఉన్న రోజులు వాడు మొత్తం పొల్యూటెంట్స్ అంతా బోర్లలో కొట్టేసి అక్కడ సరౌండింగ్లో అంతా గ్రౌండ్ వాటర్ ఇదైంది. ఫార్మాసిటీ తీసేయడం నేను హర్షించదగ్గ విషయము. అది కాకపోతే ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్ ఏం చేస్తున్నా అని పక్క పెట్టరి. గ్రౌండ్ వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషన్ లేకుండా అది ఉన్నది. వాళ్ళు ఎక్కడ బ్యాంక్ అని తీసుకుపోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ చేయాలి. రాజస్థాన్ ఎడార్లో పెట్టు నువ్వు మొత్తం డ్రగ్ ఇండస్ట్రీ అంతా ఏమైంది? ఆ ఎడార్లో ఏం పోయేది లేదు కదా. అది పెట్టకుండా తీసుకొచ్చి ఇక్కడ జనాల మధ్యన పెట్టి జనాలను చావగొట్టడు, రకరకాల బీమార్లు, పొల్యూషను, ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. అది పక్క పెట్టేసి ఆయన పెట్టిన దాని మీద కాకుండా ఈ రకంగా వీళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ క్యాస్ట్ బేసిస్లో ఏదైతే ఉందో సర్వే చేయడం, వాళ్ళకి ఇవ్వడము సమంజసం. ఇప్పటి కూడా బీసీలు చాలా అనగా ఏదైతే ఉందో కొన్ని కులాలు అయితే పాపం వాళ్ళు పేరుకు ఊరుకు ఒక పోస్టులు వచ్చిన దాఖలాలు అని కూడా చాలా ఉన్నాయి. ఈ బీసీలలో కూడా పర్టికులర్ ఒక 3-4 కమ్యూనిటీలో డామినేషన్లు వస్తాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఏదైతే ఉందో ఇప్పుడు మున్నూరు కాపు కానీ, ముదిరాజు కానీ, గౌడు కానీ, యాదవ్స్ కానీ వీళ్ళు డామినెంట్ కమ్యూనిటీ.
ఇక మీతో అంతా నాయ బ్రాహ్మణులు వాళ్ళు దోబీలు వాళ్ళందరూ కూడా వాళ్ళు చిన్న చితక పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు మొదలు న్యాయం ఎంతమంది జరుగుతుంది ఎప్పుడు కానీ పడుతున్నదే బర్రె అన్నట్టు అట్లా ఇక్కడ రేపు వచ్చినా కూడా క్యాస్ట్ బేసిస్లో వీళ్ళు మొదలు చాలా ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు ఈ వార్డ్ మెంబర్స్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ చేయాలంటే పెద్ద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎలక్షన్ కండక్ట్ చేయాలి. ఇది చేయడం హర్షించదగ్గ విషయమే, కానీ దీనికి ఒక చట్టబద్ధత అనేది ఇంపార్టెంట్. చట్టంలో పార్లమెంట్లో చట్టం పెట్టి దాని ప్రకారం పోతే బీసీలకు ఖచ్చితంగా సమన్యాయం జరుగుతుంది. దాన్ని కూడా అందరూ పంచుకోవడానికి ఉండాలి. వేణుగోపాల్ గారు, ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లదే నడుస్తుంది, బీసీలకి నామమాత్రంగా ఇస్తున్నారు అనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ లేకపోతే ఇంకొక చర్చ ఏం నడుస్తుంది అంటే నేను అది లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే మనకు మొత్తం అయిపోయిన తర్వాత కానీ కరెక్ట్ లెక్క వస్తుంది కాబట్టి